కాకస్య ఉపాయ. మరి చదువుదామా? Shall we start reading this? This was finished, no, sir? కాకస్య ఉపాయ. దాని తర్వాత చూద్దాం అయితే. ఇది అయిపోయింది ఒకసారి. లేదు, పంచకః బకః. ఇది ఈ పుస్తకం చదవలేదు మనం. ఇది కాలేదు. అసలు ఈ పుస్తకం చదవలేదు మనం. అవును, స్టోరీ చదివాం కానీ ఈ పుస్తకం చదవలేదు. ఈ పుస్తకం సంస్కృత భారతి వాళ్ళ పుస్తకం. అచ్చా, ఓకే. సరే, చదువుదాం. వంచక బకః చదువుదామా? మంచిదండి. చదవండి, స్టార్ట్ చేయండి. ఆరంభం కరోతు. సర్వేభ్యః నమస్కారः. వంచకः బకः. కుత్రచిత్ అరణ్యప్రదేశే ఏకం సరోవరం ఆసీత్. తత్ర బహవః జలచరాः ఆసన్. కశ్చన బకः అపి తత్ర బహుకాలతః వసతి స్మ. కాలాంతరే సహ బకः వృద్ధः అభవత్. వార్ధక్యే సహ మత్స్యాన్ గ్రహీతుమపి అసమర్థः అభవత్. ఇదానీం కథం ఆహారः సంపాదనీయः ఇతి చింతయన్ సహ ఏకం ఉపాయం అన్విష్టవాన్. సరోవరస్య తీరే స్థిత్వా అశ్రూణి ముంచన్ సహ రోదితుం ఆరబ్ధవాన్. పావని శ్రీకాంత్ భవతి పఠతు. నమస్కారः. పఠతు తదా. నాకు అది స్క్రీన్ ఏమన్నా షేర్ చేయగలుగుతారండి? నేను ట్రై చేస్తాను. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను సాంస్క్రిట్ ని. స్క్రీన్ స్ట్రైట్ చేశాం కదా, షేర్ చేసే ఉంది కదా ఇప్పుడు. అవునా? షేర్ చేస్తారు సారు. అవునా? ఇది నాకు కనిపించట్లేదండి. మీరు మొబైల్లో ఉన్నారా? మొబైల్లో ఉన్నాను. మొబైల్లో ఉన్నా కనిపించాలి. అదే నాకు రావటం లేదు. సరే, మీరు శారద గారు అయిపోయారు. మీరే రెండు. శారద గారు రెండు ఉన్నాయండి మీవి. అదేంటే ఒక సిస్టమ్ లోపల ఎక్కడ అండి? ఒక నిమిషం వస్తుంది. నేను మేడం గారు చదివారు. ఫస్ట్ పేరా అయిపోయిందండి. రెండో పేరా? ఫస్ట్ పేరా అయిపోయింది, సమాప్తం. తదా ఏకః కర్కటకః తస్య సమీపం ఆగత్య పృష్టవాన్ మాం కిమర్థ భవాన్ రోదనం కరోతి ఇతి. తదా బకః మాం నాస్తి మామ కిమర్థ భవాన్. ఏ అంకుల్. ఓకే. మామ కిమర్థ భవాన్ రోదనం కరోతి. రోదనం కరోతి ఇతి. తదా బకః ఉక్తవాన్ అద్య దైవజ్ఞముఖతః అహం ఏకాం దుర్వార్తాం శ్రుతవాన్. ఇతః పరం 12 వర్ష పర్యంతం అత్ర అనావృష్టిః భవిష్యతి ఇతి. అస్మాకం సరోవరే కించిదేవ జలం అస్తి. శీఘ్రమేవ తదపి శుష్కం భవిష్యతి. తదా మమ బాంధవాః భవంతః సర్వే అపి మృతాః భవిష్యంతి కిల్ ఇతి మమ అతి. కిలా అండి? కిల్ బాంధవాః భవంతః సర్వే అపి మృతాః భవిష్యంతి కిల ఇది మమ అతీవ దుఃఖం ఇతి. వాట్ ఈస్ భవతి అవగాహనం అభవత్? అవగాహనం నా మహోదయ. శారదా భగిని భవతి వదతు. భవతి అస్య పూర్వం పరిచ్ఛేదः భావः किमस्ति శారదా భగిని? కుత్రచిత్ అరణ్యే ఏకः సరోవరం ఆసీత్. తత్ర
एकः बकः अपि वसति। कालानन्तरं सः बकः वृद्धः अभवत्। आहारं ग्रहीतुं अशक्तः अभवत्। सः चिन्तयति कथम् अहम् आहारं प्राप्नोमि इति चिन्तयति। तदा एकम् उपायं करोति। एकम् उपायं चिन्तितवती। चिन्तितवान्। चिन्तयति चिन्तितवान्। तदा एक उपायं चिन्तितवान्। एकम् उपायं चिन्तितवान्। सरोवरस्थ समीपे तीरे स्थित्वा अश्रूणि श्रावयन्ति। अश्रूणि मीन्स् टीयर्स्। अश्रूणि श्रावयन्ति और मुञ्चन् मीन्स् रोदति। सः रोदति। तत्र स्थित्वा रोदति। नटनं करोति। तदा एकः कर्कटकः तस्य आगच्छ पृष्टवान्, किमर्थं भवान् रोदनं करोति इति पृच्छति। तदा बकः उत्तरं ददाति, अद्य अहं बहवः दुःखम् आसीत्। अहम् एकं दुर्वार्ता श्रुतवान्। तदा 12 वर्षाणि वृष्टिः न भविष्यति। आगामि 12 वर्षाणि पर्यन्तम् वृष्टिः न भविष्यति इति। अनावृष्टिः भविष्यति। अनावृष्टिः भविष्यति। 12 సంవత్సరాల నుంచి అనావృష్టి ఉంది అని అండి. వస్తుంది. 12 సంవత్సరాत् अनावृष्टिः भविष्यति इति स्वप्नं सः दृष्टवान्। सः स्वप्ने दृष्टवान्, किमपि दैवज्ञमुखतः सन्देशं प्राप्तवान् बकः। दैवज्ञमुखतः अर्थात् दैव संबंधित समाचारं। అవును, అద్య ఈ రోజు దేవజ్ఞముఖం నుంచి వచ్చింది. तपस् करोति खलु बकः, तपस् खलु दैवज्ञमुखतः सन्देशं प्राप्तवान्। सन्देशं किमस्ति? 12 वर्षम् आगामि 12 वर्षपर्यन्तम् इतः परम् अर्थात् आगामि 12 वर्षपर्यन्तम् अनावृष्टिः भवेत् इति, अनावृष्टिः भविष्यति इति उक्तवान्। इति सः प्राप्तवती, समाचारं प्राप्तवती इति उक्तवान्, इति बकः उक्तवान्। तत्कारणात् चिन्तयति, भवन्तः सर्वेभ्यः मृताः भवन्ति खलु, भविष्यन्ति खलु। तदा मम बान्धवाः भवन्तः, मम बान्धवाः अर्थात् कर्कटः, मीनाः, सर्वेभ्यः। सो भवन्तः सर्वे अपि मृताः भविष्यन्ति किल इति मम अतीव दुःखं। तत्कारणात् अहं दुःखम् अनुभवामि। तत्कारणात् अहं रोदनं तत्कारणात् अहं रोदनं करोमि इति वदति। कः वदति? बकः वदति। कर्कटकं वदति। अस्तु, गौतम मुखर्जी महोदय, भवान् पठित्वा अग्रे तत्र श्रुत्वा गौतम मुखर्जी जी, हरि ओम्। गौतम मुखर्जी पठतु महोदय, अभ्यासं करोतु। अस्तु, दुर्गा महालक्ष्मी।
नमस्कारं महोदय। ఆ, तत् श्रुत्वा कर्कटकः तां Hmm. वार्ताम् अन्यजलचरान् निवेदितवान्। ఉమ్, ते सर्वे अपि भीताः बकस्य समीपम् आगतवन्तः। विनयेन तं पृष्टवन्तः, मामा, अस्माकं प्राणरक्षणार्थं कोऽपि उपायः अस्ति वा इति। ఇది అర్థాత్ కిమస్తి? तत् తశ్రుత్వా కర్కటః తాం कर्कटः वार्ताम् అన్య अन्यजलचरान् జలచరాన్ నివేదితవాన్. అన్ని निवेदितवान्। జలచరాన్ నివేదితవాన్ అర్థాత్ अर्थात् मीनाः సర్వేభ్యః सर्वेभ्यः निवेदितवान् ఉక్తవతి ఉక్తవాన్ ఉక్తవాన్ కర్కటః పుల్లింగ उक्तवान्। ते सर्वेपि भीताः అభవన్. తే సర్వే భీతాః सर्वे అభవన్. अपि बकस्य समीपम् आगतवन्तः ఆగతవంతः. తే సర్వే భగత్ సమీపం ఆగతవంతः. అస్తు. తదా కిం పృష్టవంతः? मम अस्माकं प्राणरक्षणार्थं कोऽपि उपायः अस्ति वा? अस्माकं కథం ప్రాణరక్షణం కుర్మః? कथं कुर्मः? వయం ప్రాణరక్షణం కథం కుర్మः? వయం वयं మృతా భవంతి ఖలు. वयं మృతా భవంతి కథం ప్రాణరక్షణం కుర్మः इति उक्तवन्तः ఇది పృష్టవంతः. పృష్టవంతः భవశం. తదనంతరం పఠతు. तदा बकः उक्तवान्, इतः किञ्चित् दूरे अन्यत् एकं सरोवरम् अस्ति, तत्र प्रभूतं जलम् अस्ति, तत् कदापि शुष्कं न भविष्यति। यदि भवन्तः मम पृष्ठम् आरोहन्ति तर्हि अहं भवतः सर्वान् तत्र नयामि इति। बकः उपायम् उक्तवान्। किम् उपायम् उक्तवान्? किञ्चित् दूरे अत्र समीपे अन्यत् एकं सरोवरम् अस्ति, बहु जलम् अपि अस्ति. बहु जलमस्ति. प्रभूतं जलम् अर्थात् बहु जलम्, अधिकजलम् अस्ति. कदापि शुष्कं न भविष्यति. अधिकजलमस्ति, शुष्कं न भविष्यति। यदि भवन्तः मम पृष्ठम् आरोहन्ति, अर्थात् मम पृष्ठभागे तिष्ठति चेत् तर्हि अहं भवतः सर्वान् तत्र नयामि, तत्र स्थापयामि, अन्य सरोवरं सरोवरे स्थापयामि इति उक्तवान्. अस्तु. अनन्तलक्ष्मी गारु, पद्मावती गारु, डॉक्टर जी पद्मावती. तदा ते जलचराः महता उत्साहेन तं परितः स्थितवन्तः. जलचराः अर्थात् मीनः सर्वेभ्यः महता उत्साहेन तं परितः बहवः जलचराः भवन्ति खलु. सरोवरे बहवः जलचराः भवन्ति. मीनाः भवन्ति, कर्कटकाः भवन्ति, मण्डूकाः भवन्ति, बहवः जलचराः भवन्ति. ते सर्वे किं कृतवन्तः? एकः आगतवन्तः. बकः तान् पृष्ठे आरोप्य ततः प्रस्थितवान्. अर्थात् किम्? प्रस्थितवान् मीन्स लेके गया, मतलब प्रयाणं कृतवान्. प्रस्थितवान् अर्थात् प्रयाणं कृतवान्. प्रस्थानं कृतवान्. प्रस्थानम् अर्थात् प्रयाणारम्भं प्रस्थानं. किमपि प्रयाणस्य आरम्भं प्रस्थानं. पृष्ठे आरोप्य तथा प्रस्थानं कृतवान् मीन्स् प्रयाणम् आरम्भं कृतवान्. किञ्चित् दूरे एका शिला आसीत्. किञ्चित् दूरे समीपे नास्ति. दूरे अर्थात् समीपं नास्ति. समीपम् अर्थात् विजिबिलिटी इस् देयर्. किञ्चित् दूरे समीपं नास्ति. दूरे किञ्चित् दूरे अन्यस्थले एका शिला अस्ति. एका शिला आसीत्. तत्र तान् स्थापयित्वा सः सन्तोषेण खादितवान्.
खादितवान् तत्र स्थापित्वा खादितवान् खादितवान् एवमेव सः बहून् जलचरान् खादितवान् बहुजलचरान् खादितवान् तथैव अनन्तजी भवती अनन्तलक्ष्मी गाరు महोदय एकस्मिन् दिने कर्कटकः उक्तवान् मामा अद्य मां नयतु इति अद्य मां नयतु इति उक्तवान् कर्कटः मामपि नयतु इति उक्तवान् मां नयतु इति अस्तु अस्तु अद्य कर्कटकस्य मांसं खादामि इति चिन्तयित्वा बकः तं पृष्ठे आरोपितवान् वध्यशिलां प्रति गतवान् च अर्थात् अन्ये दिने कर्कटः उक्तवान् कर्कटः चिन्तितवान् सर्वेभ्यः जानन्ति अहं कदा गच्छामि इति चिन्तितवान् खलु सो सः अपि उक्तवान् मां इति उक्तवान् नयतु तदा किमभवत् तदा बकः चिन्तितवान् तत् अद्य अहं कर्कटकस्य मांसं खादामि इति चिन्तितवान् इति चिन्तयित्वा बकः कर्कटकं पृष्ठे आरोपित्वा वध्यशिलां प्रति गतवान् आरोपित्वा तत्र नीतवान् वध्यशिलां समीपं नीतवान् तदनन्तरं నెక్స్ట్ కోపి వస్తా పవని శ్రీకాంత్ అయిపోయారు కదా నెక్స్ట్ మళ్ళా మొదలు వచ్చిందా అహం iPhone 2 హూ ఇస్ iPhone 2 అన్నపూర్ణ అహం నేనే శశికళ గారు పఠతు कर्कटकः दूरदेवं शिलायां प्रतितानि अस्तीनि दृष्ट्वा बकस्य बकस्य दुरालोचनं ज्ञातवान् अर्थात् किं कर्कटकः दूरात् एव शिलायां दूरमेव दूरात् एव शिलायां पतितानि शिलायां अर्थात् तत्र प्रदेशे शिलायाम् अर्थात् शिलाप्रदेशे पतितानि अर्थात् स्थितानि किं स्थितानि अस्तीनि अस्थि अर्थात् एमुका बोन् एमुकलु बोन्स् दृष्ट्वा जलचरान् अस्थीनि అదే అస్థికలు అని అంటాం మన తెలుగులో అస్థికలు అంటాం కదా ఎముకలు అంటాం కదా అవి అవును అస్థీని అస్థీని దృష్ట్వా బకస్య దురాలోచనం अस्ति खलु यो आनीतवान् अत्र खादितवान् इति दुरालोचनं बकस्य दुरालोचनं किमस्ति जलचरान् आनयतु तत्र स्थापयतु खादतु इति दुरालोचना इति दुरालोचना कः ज्ञातवान् कर्कटकः ज्ञातवान् अतः सः स्वदन्तद्वयेन बकस्य कण्ठं दृढं गृहीतवान् किं कृतवान् कर्कटकः दन्तः भवति खलु
దంతద్వయేన బకస్ దంతద్వయం భవతి. భవతి సో దంతద్వయేన బకస్య కంఠం గృహీత్వా గృహీతవాన్ దృఢం గృహీత్వా దృఢం గృహీతవాన్. సో కిం భవిష్యతి? మరి బకః వేదనాయ మృతః భవిష్యతి. వేదనాయ రోదనం కురు వేదనాయ కుర్వన్ సహ వేదనాయ రోదనం కుర్వన్ రోదనం కుర్వన్ సహ అర్థాత్ రోదిత్వా. వంచకః వేదనం కుర్వన్ అర్థాత్ రోదిత్వా. వేదనాయ రోదిత్వా వంచకః బకః మృతః. వంచకः బకः వృతः. వంచకः మృతः మృతः బకः కథమస్తి? వంచకः अस्ति. వంచకः अस्ति. వంచకः अस्ति. దురాలోచనాపరः వంచకः. వంచకः బకः మృతः. వంచకः బకः మృతः. अस्तु, कथा समाप्तम् अस्ति. अद्य कथा समाप्तम्. अद्य द्वितीयं पठामः. द्वितीयं व्यावहारिकवाक्यानि पठामः. ఇదెవరి నెంబర్ ఎవరండి? 000403070131G లేదా కుండే CH చార్వి కుండే. కుండే. నేనండి, నేను రాఘవేంద్ర వాళ్ళ అమ్మని. చదవగలరా మీరు? కుండే. చార్వి కుండే అంటే మీరేనా? అవునండి. మీరు చదవగలరా? చదవగలనండి. చదవండి. సరళ వాక్యాన్ని. అంటే నాకు ఇంకా నేను నేర్చుకోలేదు, మామూలుగా చదవండి, పర్లేదు, చదవండి. మీకు చదవడం వస్తే చదవండి. కించిత్ ఏవా. ఇక్కడ సరళ ఇది నేను షేర్ చేయలేదా? లేదండి. షేర్ చేశారు. సరళ వాక్యం సరళ వాక్యాన్ని తథైవ వస్తు తథైవ అస్తు. అంటే వరుసగా ఇంగ్లీష్ లో కూడా చదవాలండి. లెట్ ఇట్ బి సో, సో బి ఇట్. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తథైవ వస్తు అంటే ఏంటి? లెట్ ఇట్ బి సో. అలాగే ఉండి అనుకున్నప్పుడు తథైవ వస్తు అని కానాలి. మరి ఎలా మాట్లాడాలో చెప్తున్నారు ఇక్కడ. అర్థమైందా? నేను అసలు వినలేదు. మామూలుగా మీరు వినమన్నారేమో అని పెట్టుకున్నాను. అలాగా ఈ మాటలు నేర్చుకున్నాం మనం ఇప్పుడు. సంభాషణకి నేర్చుకుంటున్నాం. అవునా అండి? ఓకే. తథైవ వస్తు, తథైవ భవతు, తథైవ వస్తు, తథైవ భవతు అర్థాత్ కిం? అలాగే జరగనివ్వండి, అలాగే కానివ్వండి అంటాం కదా మనం. అలా అంటానికి తథైవ వస్తు అనాలన్నమాట. తథైవ అస్తు. లెట్ ఇట్ బి సో, లెట్ ఇట్ బి సో, సో బి ఇట్. లెట్ ఇట్ బి సో, తథైవ వస్తు, తథా భవతు. అలాగే కానివ్వండి, తథైవ వస్తు. తథైవ వస్తు పఠతు. జానామి భో. జానామి భో, ఐ నో ఇట్. ఇది భవతి ఉక్తం ఆవశ్యకం. యదా అహం వదామి తథైవ వస్తు భవతి కిం ఉక్తం ఆవశ్యకం? జానామి భో, అహమపి జానామి. నాకు కూడా తెలుసండి అంటాం కదా. నాకు కూడా తెలుసండి అంటాం కదా. అదే నాకు కూడా తెలుసండి జనామి భో. నాకు కూడా తెలుసండి అంటాం కదా మనం. జనామి భో. తదనంతరం ఆం. సత్యం. అది నిజం, అది కరెక్ట్. అది ఆం తత్ సత్యమేవ. సత్యమస్తి, సత్యమేవ. ఆం త్వం సత్యమేవ ఇది వదతుం ఆవశ్యకం. భవతః అహం పఠామి. పఠతు కా అన్నపూర్ణ కా వదతి. వదతు, పఠతు. ఆం తత్ సత్యం. yes, that is right. సమీచీన. అర్థాత్ కిమపి అసర్టివ్ వక్తుం ఆవశ్యకం చేత్, కిమపి అంగీకారం దదామः చేత్ తథైవ వక్తుం ఆవశ్యకం. తత్ సత్యమేవ. సత్యం. సమీచీన సూచన. మహోదయ, భవాన్ సమీచీనా సూచనా దత్తవాన్ ఇది. సమీచీన సూచన దత్తవాన్ అర్థాత్ గుడ్ సజెషన్. గుడ్ సజెషన్.
ఉమ్. కించిత్ ఏవ ఏ లిటిల్ కించితేవ కించితేవ అవగతం అభవత్. కించితేవ కొంచెం అర్థమైందండి. కించితేవ అవగతం అభవత్. కించితేవ. కిమ కిమథం కిమథం కిమర్థం కిమతం కిమథం తద్ తద్ నా నా భవతి. భవతి కిమర్థం తద్ నా భవతి. నా భవతి. ఆ పని ఎందుకు అవ్వలేదు? వై దట్, ఆ పని ఎందుకు చేయలేదండి అని అంటాం కదా. వై అప్పుడు కాంట్ దట్ బి కిమర్థం డన్? తద్ నా భవతి, ఆ పని ఎందుకు కాలేదు? కిమథం తద్ నా భవతి, అది ఎందుకు వై దట్ కాదు? వర్క్ ఈజ్ నాట్ డన్. కిమర్థం తద్ నా భవత్ నా భవతి, అది ఎందుకు అవ్వదు అలాగా? అలా ఎందుకు అవ్వదండి అని అడుగుతాం కదా. అది కిమర్థం తద్ నా భవతి. నెక్స్ట్ భవతు నామ, లీవ్ ఇట్ ఎట్ దట్. భవతు నామ అర్థాత్ భవతు అంటే వదిలేసేయండి, పర్లేదు, కానివ్వండి కానివ్వండి అంటాం కదా మనం. ఓకే అది అది భవతు నామ, కానివ్వండి కానివ్వండి, భవతు నామ, లీవ్ ఇట్ లైక్ దట్, వదిలేయండి బాబు అంటాం కదా. భవతు అది. నామ. భవతు నామ. ఓహో తథావా. తథావా. ఓ తథావా. ఓ అర్థమైనప్పుడు అలాగా. ఓహో తథావా భవతు నామ తత్సమయే వక్తవ్యం వా, కదా వక్తవ్యం భవతు నామ? చదతు మహోదయ, త్యజతు మహోదయ, త్యజతు మాం త్యజతు. భవాన్ సమ్యక్ వదతి, మాం త్యజతు. భవానేవ సమ్యక్ అస్తి. మాం భవతు నామ, భవతు నామ అలాగే ఉండండి, మీరు చెప్పిందే కరెక్ట్. ఓహో తథావా. అప్పుడు ఓహో తథావా. ఏవమపి అస్తి వా, ఏవమపి అస్తి వా, ఈజ్ ఇట్ లైక్ దిస్? ఏవమపి అస్తి అస్తి వా. ఇలా కూడా చెప్పొచ్చునా? ఇలా కూడా అవుతుందా? ఏవమపి అస్తి వా. అతః కిం? అథ అథ ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దెన్ అయితే ఏంటి? దెన్ సరే, అథ అథ కిం కిం ఇప్పుడు ఏంటి? నైవ కిల. నైవ లేదు కదా. నైవ కిల అంటే లేదు కదా. లేదు కదా. భవతు. లేదు కదా. నైవ కిల అది కాదు కదా. అది కాదు కదా అంటే నైవ కిల అన్నారు. నైవ కిల కాదు కదా. కాదు కదా, మీరు చెప్పింది కరెక్ట్ కాదు కదా, అది కాదు కదా అన్నప్పుడు నైవ కిల అన్నారు. నైవ భవతు. కానీ కానీ ఎస్ 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 అంటానికి భవతు అనొచ్చు, అస్తు అనొచ్చు, భవతు అనొచ్చు. టు సే ఎఫర్మేటివ్, ఎఫర్మేటివ్ టు అంగీకారం, అంగీకారం భవతు అస్తు తథైవ వక్తుం శక్నుమః. ఆగచ్చంతు. ఆగచ్చంతు, కమింగ్, స్వాగతం, ఆగచ్చంతు, ఆగచ్చంతు, గచ్చామः, आपणं गच्छामः, आगच्छन्तु, कार्यालयं गच्छामः, आगच्छन्तु, भोजनं गच्छामः, आगच्छन्तु, भोजनं कुर्मः, आगच्छन्तु, सम्भाषणं कुर्मः, आगच्छन्तु, పఠనం కుర్మః, ఆగచ్చంతు అంటే కానియండి అనండి. ఆగచ్చంతు అంటే రండి 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 అన్నట్టు. రండి రండి ఆహ్వానించుదాం. ఓకే. వస్తే ఆగచ్చంతు ఉపవిశంతు, రాండి కూర్చోండి అంట. ఆగచ్చంతు ఉపవిశంతు తథైవ సంభాషణం. ఉపవిశంతు. నెక్స్ట్ ముందు ఉపవిశంతు, ఆగచ్చంతు ఉపవిశంతు. ఉపవిశంతు సర్వథా మాస్తు. డెఫినెట్లీ సరదా మాస్తు నో, నేను ఒప్పుకోవట్లేదు అంటాను. సరదా మాస్తు అలా కాదు, నేను ఒప్పుకోవట్లేదు. ఓకే. సరదా మాస్తు, మాస్తు మీన్స్ నెగిటివ్. మా అస్తు, మా ఆల్వేజ్ నెగిటివ్. మా మీన్స్ నెక్స్ట్, మా మా మాకు రెండు అర్థాలు ఉన్నాయి. మా అంటే మాత అని కూడా అర్థం వస్తుంది. మా అస్తు అంటే నో అని కూడా, నో అని కూడా అర్థం వస్తుంది. మా అస్తు నో. సర్వదా, సర్వదా మాస్తు మీన్స్ డెఫినెట్లీ నో. అస్సలు వద్దు. మాస్తు అంటే లేదు అని, వద్దు అని. మాస్తు అంటే వద్దు అని. సర్వదా మాస్తు అంటే డెఫినెట్లీ నో, నాట్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్. అస్తు వా, కమ్ దట్ బి సో. ఈజ్ ఇట్ సో, ఈజ్ ఇట్ సో అంటాం కదా. ఈజ్ ఇట్ సో, అవునా అవునా అంటాం మనం. ఎవరైనా చెప్తున్నాం అనుకోండి, అలాగా అవునా
అంటాం కదా మనం, అది ఆ. అస్తువా అస్తువా అన్నారు. కిమర్థం భో? కిమర్థం Why? భో? మరి అలా ఎందుకు? వై వై లైక్ దట్? వై ఎందుకు చెప్తున్నారు అలాగే మీరు? కిమర్థం భో, కిమర్థం భో, కథం వదతి, తథైవ వదతి, కిమర్థం భో? ప్రాప్తం కిం? ప్రాప్తం You- కిలా, కిల. కిలా ఇస్ ప్రాప్తం డౌట్. కిల. ప్రాప్తం కిలా, దొరికింది కదా, You have got it. మీకు వచ్చింది కదా. Have not you? అహం పుస్తకం ప్రేషితవాన్ ప్రాప్తం కిలా, అహం పుస్తకం ప్రేషితవాన్ ప్రాప్తం కిలా, అహం సందేశం ప్రేషితవాన్ ప్రాప్తం కిలా. No. వచ్చిందా? ఆ, ప్రాప్తం కిల మీకు వచ్చిందా? మీకు వచ్చిందా అని చెప్పడం అన్నమాట. అంటే ఇప్పుడు ఇది కిలా అనాలంటే ఇప్పుడు ఎవరైనా చదువుదామా? ఇప్పుడు ఎవరన్నా మహోదయ పి ఎవరండి? పి అంటే ఎవరు? ప్రభాదుర్గ గారు. ఇది బుక్ లో ఉన్నాయండి. మీరు చదవగలరా? పఠతు సామాన్య వాక్యాన్ని పఠతు. ఇది టెక్స్ట్ బుక్ లో ఉన్నాయండి. పుస్తకం లేదండి, నా దగ్గరే ఉంది. ఇది పుస్తకాలు ఉన్నాయి, సంస్కృత వారి దగ్గర ఉన్నాయి. పుస్తకం కొనడానికి కనిపిస్తుంది, ఇస్తారు. 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది పుస్తకం. చాలా ఓకే ఓకే చాలా సింపుల్ పుస్తకం, చిన్న తక్కువ కాస్ట్ లోనే ఉంటుంది. ఓకే. పరిచయ బుక్ లో వ్యవహార సహస్రాణి అని పుస్తకం ఉంటుంది. ఓకే అండి. వ్యవహార సహస్రాణి అని పుస్తకం ఉంటుంది. ఇంగ్లీష్ లో ఉంటుంది, తెలుగులో, సంస్కృతంలో, తెలుగులో ఉంటుంది. రెండిట్లోనే ఉంటుంది. మీకు ఏది కావాలంటే కొనుక్కోవచ్చు. ఓకే అండి. దుర్గాజీ, ప్రభా దుర్గా, ప్రయత్నం కరోమి, ప్రయత్నం కరోతు. ప్రభాజీ ప్రయత్నం కరోతు. పునః పునః వదతు, పునః వాక్యం, పునః సామాన్య వాక్యాన్ని పఠతు. ప్రయత్నం కరోమి. సామాన్య వాక్యాన్ని అర్థాత్ కిం? ఆర్డినరీ సెంటెన్సెస్. ఆర్డినరీ సెంటెన్స్ అర్థం ఏంటంటే మామూలు వాక్యాలు, మనం మామూలుగా మాట్లాడే ఇంతకుముందు అన్ని మాటలు, ఇంతకుముందు అవన్నీ మాటలు, అవన్నీ జస్ట్ భావాలు, భావ ప్రకటనలు, అవన్నీ భావ ప్రకటనలు. ఇక్కడ వాక్యాలు తయారు చేయటం, సెంటెన్స్ తయారు చేయటం. ఒక సెంటెన్స్లో ఏముండాలి? కర్త, కర్మ, క్రియ ఉండాలి. సో కర్త, కర్మ లేకపోయినా పర్లేదు. కర్తడి ప్రయోగ వాక్యానికి కర్త, క్రియ ఉంటే చాలు. సో కర్త, క్రియ మినిమం ఉంటే వాక్యం అయిపోతుంది. సో అవి ఉన్నాయో లేవో చూసుకోవాలి. సామాన్య వాక్యాన్ని ఆర్డినరీ సెంటెన్సెస్. పఠతు. ప్రయత్నం కరోమి. ప్రయత్నం కరోమి ఈజ్ ద క్రియ, ప్రయత్నం ఈజ్ ద కర్మ. కర్త కా? అహం కర్త. అహం ప్రయత్నం కరోమి. ప్రయత్నం కరోమి అర్థాత్ కిం? అహం ప్రయత్నం కరోమి. ఐ విల్ ట్రై. అహం ప్రయత్నం కరోమి. పఠతు. అహం ప్రయత్నం కరోమి. భవాన్ జానాతి వా? అహం ప్రయత్నం కరోమి. భవాన్ ఏతత్ కార్యం కర్తుం శక్నోతి వా? అహం ప్రయత్నం కరోమి. భవాన్ आपणं गत्वा कदलीफलम् आनयति वा? आम्, अहं प्रयत्नं करोमि. तथैव प्रयोगं कर्तुम् आवश्यकम्. अस्तु? न शक्यते भो, न शक्यते भो, अहं गन्तुं न शक्नोमि. अहम् आपणिकं गन्तुं न शक्नोमि. मम आरोग्यं सम्यक् नास्ति. न शक्यते भो, నేను చేయలేను బాబు. నో, ఐ కెనాట్. నా శక్యతే భో అర్థాత్ అత్ర అహం నా శక్యతే భో. అహం కర్త, అహం నా శక్యతే. అహం నా శక్యతే
शक्यते भो करेक्ट ना अहं न शक्यते भो अहं न शक्यते भो करेक्ट अहं न शक्यते भो शक्यते करेक्टेనండి అది शक्यते अहं न शक्यते अहं न शक्यते शक्यता शक्यते अहं अहं शक्यते वंदे अहं वंदे लागा अहं शक्यते ఓకే अहं न शक्यते भो तथा न वदतु तथा न वदतु पुनः वदतु మీరు ప్రతిరోజు ఒక పేజీ ఇలా చదవండి గంట సేపు సంస్కృతం చదవండి మీకు వస్తుంది మాట చక్కగా వచ్చేస్తుంది తథా నా వదతు డోంట్ సే దట్ తథా నా వదతు పునః వదతు एकवारं వదతు అలా చెప్పొద్దండి డోంట్ సే లైక్ దట్ తథా నా వదతు నెక్స్ట్ తత్ర నాస్తి there is no doubt about it तत्र कोऽपि सन्देहः नास्ति यदि भवती प्रतिदिनं संस्कृतं पठति चेत् सम्यक् भाषा आगच्छति तत्र कोऽपि सन्देहः नास्ति एतत् कोऽपि कार्यं अन्ते इप्पुडु भवती करोति चेत् भवतः आरोग्यं सम्यक् भविष्यति तत्र कोऽपि सन्देहः नास्ति भवान् प्रतिदिनं संस्कृतं पठति चेत् आरोग्यं सम्यक् भवति तत्र कोऽपि सन्देहः नास्ति भवान् प्रतिदिनं तक्रं पिबति चेत् आरोग्यं सम्यक् भवति तत्र कोऽपि सन्देहः नास्ति कोऽपि అంటే అబౌట్ అండి ఏమి అని ఏమి कोऽपि అంటే कः अपि कोऽपि కహ అపి కోపి कः अपि कोऽपि कः प्लस अपि అవును कोऽपि కోపి अहं तथैव वा अहं न ज्ञातवान् तक्रं पिबति चेत् आरोग्यं सम्यक् अस्ति वा अहं न ज्ञातवान् तथैव वा अहं न ज्ञातवान् तक्रं पिबति चेत् आरोग्यं सम्यक् भवति वा अहं न ज्ञातवान् कदा ददाति भवान् कदा ददाति भवान् पुस्तकं कदा ददाति मम पुस्तकं नीतवान् खलु भवती मम पुस्तकं नीतवती कदा ददाति पुनः अवगतमस्ति खलु प्रयोगं कथं कर्तुम् आवश्यकम् इति ज्ञातुम् आवश्यकम् ఇంకోళ్ళెవరన్నా నెక్స్ట్ శ్రీధరచారి గారు శ్రీధరచారి హరి ఓం ఈ నెంబర్ ఎవరిదండి 4030700139G ఎవరిది గాయత్రి గారు గాయత్రి గారు గాయత్రిజీ పఠతు ఓకే పద్మజ గారు పద్మజ नमस्ते महोदय పఠతు The word to be careful there is a long dot, is a deep square. కథా దదాతి తర్వాత అహం కథం మహోదయ నెక్స్ట్ చదువుతాను మహోదయ నేను పద్మజ గారి తర్వాత మీ పేరు గాయత్రి గారు గాయత్రి అండి గాయత్రి పద్మజ గారు చదవండి అహం కథం వదామి తదా ఇతి హౌ కెన్ ఐ సే వెన్ అహం తథా భవతి అహం కథం వదామి కదా ఇతి ప్రయోగం కరోతు భవతి భవాన్ కదా వాక్యరచన కరోతు
भवान् यदि कोऽपि मां पृच्छति चेत् भवान् भवती कदा आगच्छति कदा आगन्तुं शक्नोति इति अहं न जानामि चेत् अहं कथं वदामि कदा इति एवं वदामि। अस्तु। तथा पुनः भवति वा? Can that be तथा so? भवति वा? तथा भवति वा? तथा भवति तथैव वा? तथैव प्रयोगं भवति वा? तत् वाक्यप्रयोगं तथा भवति वा? वदतु। तथा भवति वा? Can that be so? भवतः मम यावकाशः समयावकाशः भवतः समयावकाशः अस्ति वा? क्षम्यतां महोदय, इट्स् भवतः समयावकाशः अस्ति वा? आर् यू फ्री? भवतः समयावकाशः अस्ति वा? अद्य भवतः कार्यक्रमः कः? वाट् आर् युवर् प्रोग्राम्स् फॉर टुडे? ఒక్క నిమిషం हरि ओम महोदय, श्रूयते? ఒక్క నిమిషం నేను ఫోన్లో మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం. ఓ క్షమ్యత. నమస్తే అండి. చెప్పండి, ఏంటి? ఇది గీతా సోపానం సార్? గీతా సోపానం కాదండి, ఇది క్లాస్. సంస్కృతం సంబంధించి సంస్కృతం సంబంధించిన క్లాస్, సంభాషణ. సార్ అది ఎట్లా జాయిన్ కావడానికి ఫోన్ చేస్తా? గీతా సోపానం క్లాసులు వేరుగా ఉన్నాయి, ఆ క్లాసులు వేరుగా ఉన్నాయి, అది నేను కాదు. ఓకే, ఇది సార్ ఇది నాకు మెసేజ్ పెట్టండి మీరు, నేను మీకు పంపిస్తాను. నెక్స్ట్ సండే మెసేజ్ పెడతాను మీకు. నెక్స్ట్ సండే? ఈ సండే అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్, నెక్స్ట్ సండే పెడతాను. అలా మీరు మెసేజ్ పెట్టండి నాకు ఈ నెంబర్కి. అలా మీ పేరు అవన్నీ పంపించండి, మీ పేరు అవన్నీ పంపించండి అంటూ. पठतु महोदय. आं महोदय. तदा भवति वा? तदा अभवत् महोदय. अद्य भवतः कार्यक्रमः कः? What are your programs for today? अद्य भवत्याः कार्यक्रमः कः? मम कार्यक्रमः अद्य अत्र अस्माकं सदनिकायाः समीपे मन्दिरस्य वार्षिकोत्सवः अस्ति, अतः तत्र गन्तुम् इच्छामि. कदा भविष्यति? अद्य उदयकालतः एव आरब्धम् अभवत्, परन्तु पुनः सर्वेषां कृते सर्वदर्शनं भवति सायङ्काले 8:00 अनन्तरं वा महोदय? 8:00 परं भवति. 8:00 गन्तुम् इच्छामि पुनः सर्वदर्शनाय. कदा? मन्दिरस्य नाम किं? देवता नाम किम्? अभयाञ्जनेयस्वामी आञ्जनेयस्वामी मन्दिरमस्ति वा? आम् महोदय, उत्तममस्ति. धन्यवादः. गृहस्य समीपे अस्ति वा? बहु समीपे एव अस्ति महोदय. समीपे एव अस्ति, समीपे अस्ति. मन्दिरमस्ति वा? नूतनमन्दिरमस्ति वा? 4 वार्षिकोत्सवं. 4 वार्षिकोत्सवम्. उत्तम कार्यक्रमः अस्ति, गच्छतु, सम्यक् भवति, शुभं भूयात्. धन्यवादः महोदय. अरे पादस्य हस्तस्य किम् अभवत्? What's happened to your leg? पादस्य हस्तस्य किम् अभवत्? किमपि सम्यक् नास्ति वा? किमपि अस्ति वा?
पादस्य हस्तस्य किम् अभवत्? मम पादस्य हस्तस्य सम्यक् एव, परन्तु कदापि किञ्चित् दोषमस्ति। बहुदिनेभ्यः ते परिचिताः। ओ एवं वा? अहं विस्मृतवती। दे आर् नाट् रिलेटेड टू ईच अदर ऑल द सेंटेंसेस। they are not related to each other. ओके ओके। सम्भाषणं नास्ति, एतत् सम्भाषणं नास्ति इति इदानीं वाक्यरचना अस्ति। वाक्यरचना किम् अभवत्? किमपि क्लेशः नास्ति। बहुदिनेभ्यः ते परिचिताः। अहं तां बहुदिनेभ्यः परिचितः अस्मि खलु। भवती मम छात्रा अस्ति खलु। आं महोदय। बहुदिनेभ्यः ते परिचिताः अस्ति। अस्मि। परिचिता अस्मि। मम कृते ते सर्वे परिचिताः सन्ति। उत्तमम्। अग्रे गच्छामि वा महोदय? तस्य कियत् धैर्यं धार्ष्ट्यं वा महोदय? धार्ष्ट्यं 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 शाटाया मिलित्वा अस्ति। टकार यकार रकार शकार टकार यकार मिलित्वा धार्ष्ट्यं धार्ष्ट्यं। तस्य कियत् धार्ष्ट्यं? how dare he is, how dare he. वदतु शारदाजी, भवती उक्तवती वा? कुत्र तद्दिदान्तं? धार्ष्ट्यं तद्दिदान्तमस्ति। करेक्ट्। धैर्यं धार्ष्ट्यं तद्दिदान्तमस्ति। धीरत्वगुणं धैर्यं। ओ एवं। भवान् न उक्तवान् एव। भवान् न उक्तवान् एव। न सदा क्रियापदस्य मिलित्वा वक्तुम् आवश्यकम्। आं महोदय। भवान् न उक्तवान् एव। भवान् न उक्तवान् एव। भवान् न उक्तवान् एव। You have not told me. अहं न उक्तवान्, क्षम्यताम्। నువ్వైనా చెప్పలేదు। अहं किं करोमि? What can I do? अहं न जानामि। I don't know. अहं न जानामि। यथा भवान् इच्छति तथा। यदा भवान् इच्छति तदा कुरु। यदा भवती इच्छति तदा कुरु। अहं न जानामि, भवती किं करोति? भवतु, चिन्तां न करोतु। न मा द्वयोः अपि सम्यक् एव खलु महोदय? चिन्तां न करोतु। चिन्ता न करोतु या चिन्तां न करोतु महोदय? चिन्तां न करोतु। चिन्तां कर्ता कर्म अस्ति खलु। करोतु, भवतु 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 तं चिन्तां न करोतु। भवान् चिन्तां न करोतु। भवती चिन्तां न करोतु। भवती कर्ता। भवती तत्र नास्ति। भवती तत्र नास्ति। भवती अध्याहारम्। भवती चिन्तां न करोतु। भवान् चिन्तां न करोतु। भवान् या भवती चिन्तां न करोतु। भवतु भवतु, लेट् इट् बी यस् यस्, भवतु भवतु, भवती चिन्तां न करोतु। అలాగే ఉండి పర్లేదు, డోంట్ బాదర్ అన్నమాట. तेन कमपि न सिद्ध्यति। किमपि किमपि किम् अपि प्लस् किमपि। ओ किमपि न सिद्ध्यति। అది పుల్లింగమస్తి చేత్ కమపి, స్త్రీలింగమస్తి చేత్ కామపి, నపుంసకమస్తి చేత్ కిమపి, नपुंसकलिङ्गमस्ति चेत् जनरली किमपि। तेन किमपि न सिद्ध्यति। जनरली वक्तुं चेत् किमपि। यदि जानाति चेत् पुल्लिङ्गं जानाति चेत् पुल्लिङ्गं कमपि। यदि स्त्रीलिङ्गमस्ति इति जानाति चेत् कामपि। अस्तु महोदय। तेन किमपि न सिद्ध्यन्ति। सिद्ध्यति। सिद्ध्यति।
महोदय तेन किमपि न सिद्ध्यति सिद्ध्यति, इति there is no use. सिद्ध्यति दकार प्राप्तं न भवति, सिद्ध्यति दकार उपयोगं नास्ति, धकार मेलनं सिद्ध्यति नास्ति वा महोदय न सिद्ध्यति सिद्ध्यति कृते अर्थात् उपयोगं नास्ति। महोदय हा, सिद्ध्यति कृते अल्पप्राणधकार महाप्राणधकार द्वयोः न सन्ति वा न स्तः वा तत्र एकमेव नास्ति, महाप्राणमेव सिद्ध्यति एव, सिद्ध्यति। अस्तु महोदय हा, सिद्ध्यति तेन किमपि न सिद्ध्यति देयर इज नो यूज और नथिंग हैपेंस ऑन अकाउंट उपयोगं ऑफ दैट नास्ति, हाँ तत् कार्येन किमपि उपयोगं नास्ति, हाँ तेन किमपि न सिद्ध्यति इति। धन्यवादः अस्तु, महोदय अस्तु। अग्रे कः? विजयलक्ष्मी, गायत्री जी। आं महोदय सः सर्वदा अप्रयोजकः सः सर्वदा अप्रयोजकः। मम सेवकः एकः अस्ति, किमपि कार्यं न करोति, सः सर्वदा अप्रयोजकः। he is good for nothing. गुड फॉर नथिंग। पुनरपि एकवारं प्रयत्नं कुर्मः। करवाणी सम्यक् कार्यं न पुनरपि, करोति। पुनः प्लस अपि, पुनः प्लस अपि, पुनरपि, पुनरपि पुनः प्लस अपि, पुनरपि, विसर्गरेफसन्धि, पुनः प्लस अपि, पुनरपि, पुनरपि एकवारं प्रयत्नं कुर्मः। मम करवाणी कार्यं न करोति। Let us try again. Let us try once more. Once more. मम करवाणी कार्यं न करोति, पुनरपि एकवारं प्रयत्नं कुर्मः। प्रयत्नं एकवारं कुर्मः। कुर्मः। रीस्टार्ट् कृत्वा पुनरपि एकवारं प्रयत्नं कुरु। पुनरपि एकवारं प्रयत्नं कुरु। प्रयत्नं कुर्मः। पुनरपि एकवारं प्रयत्नं कुर्मः। कार्यं करोति स्यात्। कार्यं करोति स्यात्। पुनरपि एकवारं प्रयत्नं करोतु। तदेव, पुनरपि एकवारं प्रयत्नं कुर्मः। मौनमेव उचितं। ते द्वयं मौनमेव उचितं। यदा न जानाति चेत् मौनमेव उचितं। किमपि न जानाति चेत् किम् उत्तममस्ति? मौनम् उत्तममस्ति। यदा वयं भाषणं कुर्मः, अस्माकम् अज्ञानं प्रदर्शयति खलु। न भाषयतु, अज्ञानं न प्रदर्शयति। सर्वेभ्यः चिन्तयन्ति ये बहु ज्ञानी अस्ति, सर्वं जानाति इति चिन्तयति खलु। न जानाति चेत् मौनमेव उचितं। मौनमेव उचितं। तत्र अहं किमपि न वदामि, अहं किमपि न जानामि। मौनमेव उचितं। तत्र अहं किमपि न वदामि। किमपि न वदामि, तत्र अहं किमपि न वदामि, मौनमेव उचितं। तत्र अहं किमपि न जानामि, तत्कारणात् किमपि न वदामि। मौनमेव उचितं। मौनमेव उचितम्। I don't want to say anything in this regard. No comments, please. I must think before I say anything. तर्हि समीचीनम्. Okay, if that is so. तर्हि means okay అర్థం వస్తుంది ఇక్కడ. తరిహి అనేది ఓకే కాదు యాక్చువల్ గా, ఇఫ్ దెన్ ప్రయోగం. కానీ తరిహి ఇక్కడ ఏమర్థం వస్తుంది? ఓకే అని అర్థం వస్తుంది మేడం. ఇఫ్ అదే ఇక్కడ, if that ఉంది కదా మాది. ఇఫ్ దట్ ఈస్ దేర్. ఓకే, తరిహి సమీచీనం. తరిహి సమీచీనం అస్తి. ఓకే, తథైవ తథైవ సమీచీనం అస్తి. एवं चेत् कथं? How to get on if it is so? एवं चेत् कथं? तथा कार्यमस्ति चेत् कथं कुर्मः? कथम् अग्रे गच्छामः? एवं चेत् तत् विषयं तथैव एवं चेत् कथं कुर्मः? कथम् अग्रे गच्छामः? कथम् एक कार्यं कुर्मः इति चिन्तयतु। चिन्तनकार्यं। मां किञ्चित् स्मारयतु। Please forgive. Please remind me. सर्वं सम्यक् भवति। Don't forget. देवतां स्मारयतु, सर्वं सम्यक् भवति। एवं चेत् कथं? दैवं स्मारयतु, सम्यक् मां चिन्तयतु, मां किञ्चित् चिन्तयतु, दैवं किञ्चित् चिन्तयतु, स्मारयतु, दैवं किञ्चित् स्मारयतु, सर्वं सम्यक् भवति। तम् अहं सम्यक् जानामि। I know him well. I know him well. Tam means him. I know him well.
I know him. తమహం సమ్యక్ జానామి. సహ భాషణం కరోతి ఖలు తం అహం సమ్యక్ జానామి. తత్ర భాషణం కరోతి ఖలు సహ తం అహం సమ్యక్ జానామి. సభాధ్యక్షం అహం సమ్యక్ జానామి. సభా అధ్యక్షం అహం సమ్యక్ జానామి. సభా అధ్యక్షः अस्ति खलु तं अहं सम्यक् जानामि. तदानीमेव उक्तवान् किल, haven't I told you already? తదానీం ఏవ తదాని ఆ విధంగానే తదానీమేవ లైక్ దట్ ఓన్లీ ఉక్తవాన్ కిల చెప్పాను కదా మీకు ఉక్తవాన్ కిల తదానీమే ఉక్తవాన్ కిల తదైవ ఉక్తవాన్ కల నేను అలాగే చెప్పాను కదా. కదా ఉక్తవాన్ భో ఎప్పుడు చెప్పారండి మీరు? కదా ఉక్తవతి భో భవాన్ కదాపి నా ఉక్తవతి. భవాన్ ఉక్తవాన్ భో అనేది అనాలండి, కదా ఉక్తవాన్ అనొచ్చా? అనొచ్చు. భో అనేది అది సంభాషణలో అది స్ట్రెస్. ఆహా, నువ్వు ఎప్పుడు చెప్పావు అని. ఎప్పుడు చెప్పావమ్మా నువ్వు అంటాం కదా మనం దీర్ఘాలు తీస్తూ. అది ఆ దీర్ఘాలు అనమాట. క్షమిత మహోదయ, ఓహో ఎంఫసిస్ కాదు, భోహో సంబోధన మాత్రమే. ఓహో క్షమితం. సంబోధన. అలాగే తదానీం అంటే తథానీం అనుకుని మీరు చెబుతున్నారు. తథా కాదు, తదానీం అప్పుడు, కదా ఎప్పుడు, తదా అప్పుడు, అప్పుడే చెప్పాను. తదానీం అంటే అప్పుడు, ఆ కాలమున, ఆ సమయమున. కరెక్ట్. తథా అంటే ఆ విధముగా. తథా యథా వేరు, తదా యదా వేరు. నేను తథా చెప్పానా? మీరు ఆ విధముగా అన్నారు. ఆ విధముగా అన్నప్పుడు తథా అనే ఉద్దేశంలో చెప్పారు. కరెక్ట్. తదానీం అంటే కాదు, తదా అన్నది ఇక్కడ ఉన్నది అప్పుడు అని. అసలు తథానీం అనే పదమే లేదు. తదానీం ఒక్క పదం. ఇదానీం తదానీం. ఇదానీం అంటే ఇప్పుడు, తదానీం అంటే అప్పుడు. సమ్యక్ అస్తి మహోదయ. ధన్యవాదः మహోదయ. భవాన్ ఆగతవాన్. ధన్యవాదः. అస్తు. ఇది आवश्यकं. किञ्चित् करेक्षन् किञ्चित् सम्यक् कर्तुम् आवश्यकं कोऽपि श्रुत्वा. तदानीं करेक्ट्. अहं दोषम् उक्तवान्. अग्रे गच्छामः. कदा उक्तवान् भो? భో మీన్స్ భో అనేది స్ట్రెస్ కింద కూడా చెప్పుకోవచ్చండి. భో అనేది దెబ్బసేనే అనేది లేదు. అరే అన్న 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 పనికొస్తుంది. అరే అనకుండా కూడా మాట్లాడటం కూడా భో పనికొస్తుంది. అరే అరే ఐ రే భో ఇవన్నీ సంబోధన పదాలు. మనకి పదంలో తెలుగులో ఇంకా ఇప్పుడు కొన్నిసార్లు ఎవరినైనా అంటే మనం పరిచయం లేని వాళ్ళని ఇట్లా పిలవడానికి ఏమండి ఇలా వస్తారా అండి అలా అంటాం కదా మహోదయ. అట్లా కూడా మనం భోహో అని పిలవచ్చా? అంటే మరాఠీలో కొంతమందిని అట్లా అహో అంటారు కదా, అట్లా భోహో సంబోధన, అలా సంబోధన ఉండొచ్చు మహోదయ. భోహ అని పిలవచ్చండి మరి ప్రసాదరావు గారు? అంటే పిలవడం కాదు, భో అంటే ఏమంటే అన్నాం అనుకోండి, మన తెలుగులో ఏమంటాం? సంబోధన మరి పిలవటమే కదా. అంటే అదే సంబోధన. మీరు ఏ విధంగా చెప్పండి సంబోధన. భో, ఓయ్ ఓయ్, అరే, అందుకే కదా అరే ఐ రే భోహో ఇవన్నీ సమానార్థకాలు, సంబోధనాలు. ఒరే అంటాము మనిషి అనువు బట్టి. ఏమండి మీరు అలా ఒరే ఒరే ఇలా రా అంటే, లేకపోతే ఒరే నువ్వు ఎప్పుడు వచ్చావు అంటే ఏమిటి దానికి సంస్కృతంలో అయి కథమాగత కథాగత, లేకపోతే ఓహో కథాగత. ఈ విధంగా ఆ సంబోధన అనేది ఎదురుగుండా మాట్లాడేటప్పుడు సంబోధించు చెప్పడం భో. అది ఏ విధంగా మనం అనుకున్నాను. అది మర్యాదకు పూర్వకంగా వాడుతారా మహోదయ? ఇప్పుడు దూరదర్శన వార్తలు తీసుకోండి. మీరు ఎప్పుడైనా సంస్కృత దూరదర్శన వార్తలు విన్నారనుకోండి, ఎలా ప్రారంభిస్తారు? ఆంభోహ అభివాదయే అని ప్రారంభిస్తుంది న్యూస్ రీడర్. అవును. అహం భోహో అభివాదయే, నేను
భోహ అని మిమ్మల్ని సంబోధిస్తూ న్యూస్ రీడర్ ఎట్లాగా మీ ఎదురుగుండా మీతో మాట్లాడుతున్నట్టుగా సంబోధిస్తారు. అహం భోహ అభివాదయే అని చెప్తారు, మొదలు పెడతారు. ఓకే ఓకే. అంటే మహోదయ నమస్కార అంటాం మనం. ఏమిటి దాని అర్థం? ఎదురుగుండా వారిని ఉద్దేశించి మహోదయ నమస్కార అంటాం. అలాగే వాళ్ళు అహంభోహ అభివాదయే అని దూరదర్శన్ న్యూస్ అట్లా ప్రారంభం అవుతుంది. ఆ విధంగా. ఓకే ఓకే మహోదయ, ధన్యవాదాలు. కూడా అంటారు అహంభో, భిక్ష వేయడానికి వాడినప్పుడు వాడతారు. అహంభో భవతి భిక్షాం దేహి. అహంభో అహంభో అభివాదయే, అహంభో అభివాదయే అంటాం కదా. నమస్కారం. కదా ఉక్తవాన్ భోహో. ఇది అయిపోయిందా? ఎవరు చదువుతున్నారు? పద్మజ గారు ఎవరు చదువుతున్నారండి? హూ ఇస్ రీడింగ్? గాయత్రి అండి, నేను ఇప్పుడు చదువుతున్నాను. గాయత్రి గారు. యత్కిమపి భవతు. ఇంకోళ్ళు ఎవరైనా చదువుతారేమో కనుక్కుందాం. ఇంకెవరైనా చదువుతారా? చదువుతానండి. ఎవరు? శశికళ. శశికళ గారు చదవండి. యత్కిమపి భవతు. యత్కిమపి భవతు. యత్కిమపి భవతు. యత్కిమపి కిం అపి యత్కిమ్ అపి భవతు. యత్కిమపి భవతు. హ్యాపెన్ వాట్ మే. లెట్ ఇట్ హ్యాపెన్. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. ఏం జరగాలంటే జరగనివ్వండి. ఏదైతే అది జరగనివ్వండి. ఎలా జరగాలంటే అలా జరగనివ్వండి అంటాం కదా మనం. అవును. ఎలా కావాలంటే ఎలా అవ్వాలంటే అలా అవుతుంది అంటాం కదా. యత్కిమపి భవతు భో. సహ బహు సమీచీనః. సమీచీనః. సహ బహు సమీచీనః. చాలా మంచివాడు అంతేనా? హీజ్ ఎ గుడ్ ఫెలో. సహ బహు సమీచీనః. సా బహు సమీచీనా. సహ బహు సమీచీనః. సా బహు సమీచీనా. తత్ బహు సమీచీనం. సహ బహు సమీచీనః. సా బహు సమీచీనా. తత్ బహు సమీచీనం. స బహు సమీచీనః అస్తి. సా బహు సమీచీనా అస్తి. తత్ బహు సమీచీనం అస్తి. అస్తి అజ్యాహారం అత్ర. అస్తు. అగ్రే. స బహు రక్షః. సహ బహు రక్షః. వృక్షః. వృక్షః అండి, రక్ష కాదు, వృక్షః. వృక్షః. వృక్షః వృక్షః అని. వృక్షః. రూక్షః. వృక్షః. రూక్షః. రూద్. Rude. He is a rude. Sah bahu rukshah. He is very rough. He is very rude. Sah bahu rukshah. తద్ విషయే చింతాన్ మాస్తు. మ్యూట్ లోకి వెళ్ళండి ప్లీజ్. చర్వి గారు, చర్వి. రాఘవేంద్ర గారు మ్యూట్ లోకి వెళ్ళండి ప్లీజ్. ఇది మ్యూట్ లోకి ఎట్లా రావాలరా? తద్విషయే చింతా మాస్తు. తద్విషయే చింతా. డోంట్ వరీ అబౌట్ దట్. తద్విషయం చింతా మాస్తు. సహ బహు రూక్షః. తద్విషయే చింతా మాస్తు. సహ బహు రూక్షః. తద్విషయే చింతా మాస్తు. తదైవ ఇతి నా నియమః. తథైవ ఇతి నా నియమః. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్స్ నాట్ లైక్ దట్. అలా కాదు. ఆ పని చెయ్యాలని అలాంటి రూల్ ఏం లేదు. అలాంటి రూల్ ఏం కాదు. అలా ఏం కాదు. అలా ఏం కాదండి. ఇలా జరుగుతుంది కదా, అలా ఏం కాదండి అంటాం కదా, అది అనమాట. తథైవ ఇతి నా నియమః. కర్తుం శక్యం కించిత్ సమయః అపేక్షతే. కర్తుం శక్యం, చేయగలను కానీ కొంచెం సమయం కావాలి. బట్ రిక్వైర్ టైం. టైం ఈజ్ రిక్వైర్డ్. కర్తుం శక్యం. అహం శక్యం చేయగలను. అహం కర్తుం శక్యం అస్మి. అహం కర్తుం శక్యం అస్మి పరంతు కించిత్ సమయః అపేక్షతే. సమయ దదామి అనచ్చ. సమయ అపేక్షతే. అపేక్షతే ఆవశ్యకం వస్తుందా? అపేక్షే రావాలి అక్కడ. అయ్యి అన్నప్పుడు అపేక్షతే ప్రథమ పురుష ఏకవచనం కదా.
అహం అపేక్షే సः అపేక్షే అహం కించిత్ సమయः అపేక్షే పరంతు కించిత్ సమయः అపేక్షే అపేక్షతే కూడా వెర్బేనేమోనండి అపేక్షత అపేక్షత అపేక్షతే అపేక్షయామి అపేక్షత అపేక్షత అపేక్షతే 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 ప్రయోగం ఏంటో అప ఉపసర్గ పూర్వక ఈక్ష ధాతు లట్లకార అవును అది ఈక్షతే is ఈక్షతే ఆత్మ మరి తే ఈక్షే అన్నారు కదా ఈక్షతే ఎందుకు వచ్చింది మరి అది ఉత్తమ పురుష గనక ఉత్తమ పురుషక అపేక్షతే ఉత్తమ పురుష కనుక ఉత్తమ ప్రథమ పురుష అపేక్షతే ప్రథమ పురుష ప్రథమ ఉత్తమ పురుష కదా అవును అపేక్షే రావాలి. మహోదయ అపేక్షే మరి ఉత్తమ పురుష అవుతుంది అహం అపేక్షే అపేక్షే ఉత్తమ పురుష అవుతుంది కరెక్ట్ అహం అపేక్షే అహం కించిత్ సమయ అపేక్షే ప్రథమ పురుష అయితే అపేక్షతే అదే మధ్యమ పురుష అయితే అపేక్షసే అస్తు అస్తు ఏతావత్ అపి एतावत् కృతవాన్. अपि कृतवान् అర్థాత్ at least he has done this much సంభవ్ ఏదో విధంగా ఈ కాస్త చేశాడు ఈ పని చేశాడు एतावत् अपि कृतवान् ఏతావత్ అద్య కార్యక్రమः అభవత్ ఏతావత్ एतावत् తెలుగులో కూడా एतावत् వాడతారు. अद्य कार्यक्रमः अभवत् अहं चिन्तितवान् कार्यक्रमः स्थगितम् अभवत् परन्तु एतावत् कार्यक्रमः अभवत् కదా అవును అంతే కదా ద్రష్టుం ఏవ న శక్యతే ద్రష్టుం ఏవ నా శక్యతే నా దగ్గర ఆపకూడదు నా శక్యతే ద్రష్టుం ఏవ నా శక్యతే ద్రష్టుం ఏవ న శక్యతే ద్రష్టుం ఏవ కలపాలి నా శక్యతే కలపాలి ద్రష్టుం ఏవ నా శక్యతే ద్రష్టుం ఏవ న శక్యతే కాంట్ సీ ఇట్ తత్రైవ తత్రైవ కుత్రాపి స్థాత్ స్యాత్ కుత్ర అస్తి మమ పుస్తకం కుత్ర అస్తి తత్రైవ కుత్రాపి స్యాత్ పశ్యతు ఇది వదామः ఖలు అక్కడే ఎక్కడో ఉండాలి చూడండి అంటాం కదా తత్రైవ కుత్రాపి స్యాత్ తత్రైవ కుత్రాపి స్యాత్ పశ్యతు సమ్యక్ పశ్యతు తత్రైవ కుత్రాపి స్యాత్ యథార్థం వదామి యథార్థం వదామి అహం యథార్థం వదామి భో అహం యథార్థం వదామి అహం యథార్థం వదామి యథార్థం వదామి తథైవ అభవత్ ఏవం భవితుం అర్హతి ఏవం భవితుం అర్హతి తథైవ సమ్యక్ ఏవ ఆల్ రైట్ దిస్ ఓకే ఏవం భవతు అర్హతి అలా ఉంటే మంచిది అలాగే కరెక్ట్ ఇది రైట్ ఏవం భవతుం అర్హతి రైట్ గానే ఉంది బాగానే ఉంది అంటానికి ఏవం భవతుం అర్హతి ఏవం భవతుం అర్హతి కదాచిత్ ఏవం అపి స్యాత్ ఎలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ చాలా ఉంది వరుసగా చాలా ఉంది ఇంకా లైన్ చాలా ఉంది వరుసగా 1000 లైన్లు వస్తాయన్నమాట ఇలాగా ఒక పేజ్ చివరి వరకు చదివేద్దాం 6వ పేజ్ చివరి వరకు చదివేసి ఆపేద్దాం ఇంకా ఇంకోళ్ళు ఎవరైనా చదువుతారా చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇంకా ఎక్కడున్నా మనం ఇప్పుడు ద్రష్టుం ఏవ నా శక్యతే తథైవ కుత్రాపి స్యాత్ యథార్థం వదామి ఏవం భవితుం అర్హతి కదాచిత్ ఏవం స్యాత్ ఇక్కడ ఆపాం ఇక్కడి నుంచి ఎవరైనా ఇంకెవరైనా ఎనీబడి ఎల్స్ అహం పఠామి మహోదయ నేను చదువుతాను శారదగా చదవండి ఎవరైనా చెప్పింది ఎవరు చదువుతున్నారు దుర్గా మహాలక్ష్మి శారద గారు ఇంకోళ్ళు ఉన్నది అహం తావదపి న జానామి వా డోంట్ ఐ నో దట్ మచ్ తత్ర గత్వా కిం కరోతి వాట్ విల్ యు డు ఆఫ్టర్ గోయింగ్ దేర్ పునః ప్రయోగం అపి కరోతు ఓకే కిమపి భవాన్ తత్ర గత్వా కిం కరోతి కిం కార్యం కరోతి పునః ఆగచ్చంతు భవాన్ భవతః పునః ఆగచ్చంతు మమ గృహే భవాన్ భవతః కాదు భవాన్ గచ్చంతు అన్నప్పుడు బహువచనం చేస్తాం అయింది కదా అంటే మీరు ఏ వాక్య ప్రయోగం చేస్తున్నారు ఇప్పుడు
పునః पुनः आगच्छन्तु आगच्छन्तु पुनः आगच्छतु वदतु वाक्यं वदतु भवन्तः पुनः आगच्छन्तु मम गृहं भवतः काదు भवान् सर् भवान् वचनं गदा भवन्तः అన్నారా భవంతః भवन्तः पुनः आगच्छन्तु భవతः కాదు భవంతः सर् भवन्तः భవతः అంటే భవానికి షష్ఠీ విభక్తి అయిపోయింది एकवचनं भवन्तः షష్ఠీ ఏకవచనం మహోదయ అయిపోయింది ద్వితీయ బహువచనం కూడా మహోదయ. భవంతः అంటే ద్వితీయ బహువచనం అయింది కదా. ద్వితీయ బహువచనం షష్ఠీ పంచమి ఏకవచనం. భవతः భవతः అనే ద్వితీయ బహువచనం అవుతుంది, పంచమి షష్ఠీ ఏకవచనం. షష్ఠీ ఏకవచనం అవుతుంది. కరెక్ట్, యువర్ రైట్. సో ద్వితీయ బహువచనం కింద పనికొస్తుంది ఇప్పుడు ఆవిడ చెప్పింది కాదు కదా మహోదయ. కాదు. భవాన్ మీరు రండి, మీరు రండి అంటారు కదా. మీరు రండి, మిమ్మల్ని రండి అన్నాం కదా. భవంతః అనాలి. భవంతః భవానికి బహువచనం వాడాలి. భవంతః పునః ఆగచ్చంతు. భవంతః పునః ఆగచ్చంతు. అది మమ కిమపి నాస్తి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ తద్విషయే మమ కిమపి క్లేశः నాస్తి. తద్విషये మమ కిమపి క్లేశः నాస్తి. అస్తు. ఏతద్ కష్టం న, తత్ కార్యం కష్టం న. ఏతత్ కార్యం కిమపి కష్టం న, ఏతత్ కష్టం న. తత్ కార్యం కర్తుం శక్నోమి, ఏతత్ కష్టం న. కిమపి కష్టం న. పఠనం కర్తుం శక్నోమి, ఏతత్ కష్టం న. దేవనాగరి పఠితం కర్తుం శక్నోమి, ఏతత్ కష్టం న. ఓకే సార్. తత్ కార్యం కర్తుం శక్నోమి, ఏతదపి కష్టం న. అస్తు, ఉత్తమం. భోః ఉక్తవాన్ వా, భోః తత్ పుస్తకం ఆనీతవాన్ వా? నా మహోదయ, విస్మృతవాన్. భవతః కృతే కః ఉక్తవాన్? హూ టోల్డ్ దిస్? తద్విషయే కః ఉక్తవాన్? భవతః కృతే కః ఉక్తవాన్? హూ టోల్డ్ యు దిస్? భవతః కృతే కుత ఉక్తవాన్? భవతః కృతే. భవతః కృతే, కృతే కాదు కృతే. కృతే అదేనే. భవతః కృతే. భవతః కృతే కః ఉక్తవాన్? Who told you this ఉండాలా? About this. Who told you this? ఈ విషయం భవతః కృతే మీ కొరకు ఎవరు చెప్పారు ఈ విషయం అని చెప్పడం అన్నమాట. ఏతత్ వార్త. ఎవరు చెప్పారు? విషయం కహ. ఇంకోళ్ళెవరు చదువుతున్నారు, ఆవిడ కూడా ఇచ్చేద్దాం. పేజ్ ఎండ్కి వస్తుంది కదా. దుర్గమహేష్ గారు ఎవరు చదువుతున్నారు? ఇంకోళ్ళు. అస్మి కించిద్ అనంతరం ఆగచ్చేత్. మస్తు. కించిదనంతరం దుర్గా మహాలక్ష్మి అండి. దుర్గా మహాలక్ష్మి వదతు. కించిదనంతరం ఆగచ్చేత్. కించిదనంతరం ఆఫ్టర్ సమ్ టైం, కొంత సమయం తర్వాత. He may come sometime later. He may come sometime later. సహ కించిద్ అనంతరం ఆగచ్చేత్. మమ పితా కించిద్ సమయానంతరం ఆగచ్చేత్. కించిత్ సమయానంతరం ఆగచ్చేత్. మమ పుత్రి కించిత్ సమయానంతరం ఆగచ్చేత్. ప్రాయః తథా న స్యాత్. బై అండ్ లార్జ్ ఇట్ మే నాట్ బి సో. ప్రాయః తథా న స్యాత్. ప్రాయః తదా న స్యాత్. అహం చింతయామి ప్రాయః తదా న స్యాత్. తదా న స్యాత్. ఇదానీమేవ తదా. అన్యమస్తి తదా న స్యాత్. అన్యమస్తి. ప్రాయః ఎక్కడ వాడతారండి? ప్రాయః అంటే బై అండ్ లార్జ్ అని. ప్రాబబ్లీ, మోస్ట్ ప్రాబబ్లీ అన్నట్టు. ప్రాబబ్లీ బహుశః. ప్రాయః తదా న స్యాత్. ప్రాయః తదా న స్యాత్. ప్రాయః తస్య ప్రశ్నస్య ఉత్తరం తథా ముందర అట్లా నాస్తి. లేదని కూడా అనొచ్చు కదండి. ప్రాయః అంటే ముందర అని అర్థం. అక్కడ అంటే కాంటెక్స్ట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ
ప్రాయः అంటే ఇంతకు ముందు అని కూడా చెప్పొచ్చును. బహుశా అనొచ్చా మహోదయ? బహుశా అనొచ్చు, ప్రాబబ్లీ. బహుశా ఇక్కడ బయట తథా నా స్యాత్, ప్రాయः నా తథా నా స్యాత్ అంటే బహుశా అని అర్థం. బహుశా అలా అయ్యుండకపోవచ్చు. చింతా మాస్తు, చింతా మాస్తు, శ్వః దదాతు. పుస్తకం నా ఆనీతవతి వా ఆనీతవతి వా, చింతా మాస్తు, శ్వః దదాతు. చింతామాస్తు, శ్వః దదాతు, చింతామాస్తు. అహం పునః సూచయామి, అహం పునః సూచయామి. ఏతద్ విషయం సూచయామి, పునః సూచయామి. స్వః పునః సూచయామి. విషయం ఏతద్ విషయం పునః సూచయామి. రిపీట్ చేయటం అండి. స్వహ వాడితే సూచయామి చెప్తానని చెప్పేసి, స్వహ వాడితే మాత్రం సూచయిష్యామి అనాలమ్మా. స్వహ అని చెప్పారు అనుకోండి, స్వహ చెప్తే సూచయిష్యామి అనాలి. పునః సహ సూచయిష్యామి, సూచయిష్యామి ఫ్యూచర్ భవిష్యత్తులో. అద్య ఆసీత్ వా, వాజ్ ఇట్ టుడే? అద్య ఆసీత్ వా, అద్య ఆసీత్ వా టుడే? అద్య ఆసీత్ వా, వాజ్ ఇట్ టుడే? వాజ్ ఇట్ టుడే? ఇవాళ వచ్చిందా? అద్య ఇవాళేనా అంటాం కదా, ఈ రోజైనా జరిగేది, ఈ రోజైనా వచ్చేది, ఈ రోజైనా కార్యక్రమం అద్య ఆసీత్ వా, ఇవాళే ఉందా అండి? సంస్కృత భాషా కార్యక్రమం అద్య ఆసీత్ వా, కక్ష అద్య ఆసీత్ వా, కక్ష అద్య ఆసీత్ వా. మహోదయ, ఇక్కడ సందేహము, అస్తివా ఆసీత్వా, అస్తివా అన్న ఆసీత్వా అంటే ఏంటి డిఫరెన్స్ అవుతుంది మహోదయ? అస్తి వర్తమాన కాలం, ఆసీత్ భూతకాలం. ఓకే ఓకే మహోదయ. ఇవాళే ఉండిందా, అయిపోయింది అనమాట. ఓకే ఓకే, ఈ రోజుకు అట్లయితే అస్తివా అనాలి. ఇప్పుడు ఉంది అని, ఇప్పుడు ఉందంటే అస్తివా, ఇప్పుడు ఉందా అంటే అస్తివా అనాలి. ఓకే ఓకే, ఆసీత్ అంటే అయిపోయిందా అంటానికి ఆసీత్వా అనాలి. అవశ్యం ఆగచ్చామి, అవశ్యం ఆగచ్చామి. కక్ష అస్తి చేత్ అవశ్యం ఆగచ్చామి, కక్ష అస్తి చేత్ అవశ్యం ఆగచ్చామి. అస్తు, కక్ష అస్తి చేత్ అవశ్యం ఆగచ్చామి. అత్ర స్థాపయామः. సర్వేభ్యः ధన్యవాదాः. స్థాపయామः అత్ర. ధన్యవాదాः మహోదయ. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాः మహోదయ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సత్యం వద, ధర్మం చర, సర్వే జనాః సుఖినో భవంతు. గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः, గురుః సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారः. పునః ఆగామి రవివాసరే మిలామः. అవశ్యం అవశ్యం మహోదయ, ఉపయోగకరం అస్తి మహోదయ. తథైవ అగ్రే గచ్చామः. తథైవ కించిత్ కించిత్ స్టెప్ బై స్టెప్ అగ్రే గచ్చామः. त्वरितं नास्ति. अस्तु महोदय. परन्तु अभ्यासं कर्तुम् आरम्भं कुर्वन्तु गृहे. अवश्यम्. अभ्यासं न करोति चेत् न आगच्छति. सप्ताहे एकवारं करोति चेत् न आगच्छति. प्रतिदिनं कर्तुं सम्भाषणं कर्तुम् आवश्यकम्, अभ्यासं कर्तुम् आवश्यकम्. आं महोदय. किमपि अवकाशं नीत्वा सम्भाषणं कर्तुम् आरम्भं कुर्वन्तु. अस्तु महोदय, धन्यवादाः. नमस्ते. समीचीनः अस्ति महोदय. నమస్కారం, ధన్యవాదాలు. మీరు ఏమిటన్నారు? ఈరోజు కక్ష చాలా బాగుంది అని చెప్తున్నాను. అద్య కక్ష సమచీన కథ చదువుదాం, ఒక పేజీ 2 పేజీలు చదువుకుందాం. ఓకే సార్. అస్తు మహోదయ. కొన్నాళ్ళకి మనకు బాగా జ్ఞానం వచ్చిన తర్వాత, మాట్లాడటం ఫ్రీగా వచ్చిన తర్వాత అప్పుడు వ్యాకరణం గురించి మాట్లాడితే మనకి కొంచెం ఇది ఉంటుంది. అసలు మనం మాట్లాడే నోట మాట రాకపోతే భక్తం శక్నం నా శక్నో చేత కథం అభిప్రాయం కథం వ్యక్తీకరణం కుర్మః. ప్రథమం సంభాషణ కర్తుం आवश्यकं, సంభాషణాభ్యాసం आवश्यकं. यदा गुरुजी अस्ति संस्कृतभाषायां सम्भाषणं कर्तुम् आवश्यकं. यदा अस्माकं मुखे सम्भाषणं
पदम नागच्छति चेत् कथं व्यक्तं अस्माकम् अभिप्रायं व्यक्तं कुर्मः तत्कारणात् प्रथमम् अस्माकं बिडियं किमपि अस्ति बिडियं बिडियाన్ని ఏమంటారు సంస్కృతంలో लज्जा अस्माकं लज्जा किमपि अस्ति सन्देह प्रथमं त्यक्तुम् आवश्यकं लज्जा त्यक्तुम् आवश्यकं క్రియా अपि सम्यक् खलु महोदय ఏంటండి మళ్ళీ చెప్పండి क्रिया त्यक्तुम् आवश्यकं त्यक्त्वा सम्भाषणं कर्तुम् आवश्यकं సమీచీన సూచన ధైర్యం రావాలి మనోధైర్యం ఉండాలి మాట్లాడగలను అనే వైధైర్యం రావాలి బయటికి అప్పుడు మనం సరిగ్గా మాట్లాడగలుగుతాం సమ్యక్ వక్తుం శక్నుమః ప్రథమం సందేహం నివృత్తి ఆవశ్యకం సమీచీన సూచన మహోదయ అస్తు ధన్యవాదः మీరు మా ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకుని సంస్కృతంలో మాట్లాడుకుంటూ ఉండండి అప్పుడప్పుడు ओके सर अस्तु धन्यवादः नमस्कारः महोदय सन्देशान् अपि संस्कृतभाषायाम् एव वा स्थापयतु ग्रुप् माध्यमे प्रयत्नं करोतु दोषाः भवन्ति चिन्ता मास्तु అలాగే వస్తుంది स्थापयामः నమస్తే धन्यवादः